నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని బ్రహ్మేశ్వర్ జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరద జలపాతానికి వరద పోటెత్తి కనువిందు చేస్తుంది. దీంతో పర్యాటకులు తరలివచ్చి ప్రాచీన శివాలయాన్ని సందర్శించుకుని జలపాతాన్ని సందర్శిస్తున్నారు. జలపాతంలో జలకాలలాడుతూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. బ్రహ్మేశ్వర్ జలపాతాన్ని ప్రభుత్వం గుర్తించి పక్కనే ఉన్న శివాలయాన్ని అభివృద్ధి చేసి పలు సౌకర్యాలు కల్పించాలని, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని, పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. జలపాతం చూడడానికి బాగా మంచిగా ఉంది. ప్రకృతి కూడా బాగా మంచిగా ఉంది. అదేవిధంగా ఇక్కడ సౌకర్యాలు కూడా కొద్దిగా గవర్నమెంట్ పట్టించుకుంటే బాగుంటుంది. ఇక్కడ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక వాతావరణం కూడా ఈ కొండలు నీళ్లు చూడడానికి బాగా సూపర్గా ఉంది. ఈ రోజున చివరి సోమవారం, శ్రావణ సోమవారం అయినందున ఈ యొక్క బ్రహ్మేశ్వరం టెంపుల్ దగ్గర దర్శించుకోవడానికి వచ్చినాం. మరి గత 1990 నుంచి కూడా నేను కంటిన్యూగా శ్రావణ మాసంలో శని సోమవారాల్లో దర్శించడానికి నేను కుటుంబ సమేతంగా కూడా వస్తాం. అదే కూడా ఇతరత్ర జిల్లా మండలాల నుంచి కూడా వస్తారు. కానీ ఇక్కడ అభివృద్ధి మాత్రం ఇంకా వేగవంతంగా లేదు. కాబట్టి ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని, దేవాదాయ శాఖ చొరవ తీసుకొని మరి దీనికి షెడ్లు నిర్మాణం చేయాలా. ఈ జలపాతం చాలా ఇంపార్టెంట్గా ఉన్నది. మరి ఇక్కడ స్వయంగా రాముడు, సీత ఇక్కడ వచ్చినట్టుగా ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ నుండి మహూరు వరకు భుయారం ఉన్నదని కూడా మరి మహారాజులు ఈ యొక్క ఘట్టాన్ని కూడా వాళ్ళు చెప్తారు. ఇక్కడ శ్రావణ మాసంలో మరి రామాయణం, మహాభారతం కూడా ఇక్కడ ఉన్నటువంటి పూజారి పఠించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం అభివృద్ధికి నోచుకొని మరింత వేగవంతంగా అభివృద్ధి వచ్చే సంవత్సరం శ్రావణ మాసానికి ఈ ప్రాంతంలో, ఖాళీగున్న ప్రాంతంలో మరి మంచిగా నివాసించడానికి షెడ్లు వేసే ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ నా యొక్క పేరు తిప్పలక్ష్మణ్, గ్రామమల్ల రైతు సంఘానికి నాయకుడిగా నేను బాధ్యతలు వహిస్తా. ఇంతతో ముగిస్తున్నాను.